ఎందుకని పాట పట్ల, సినిమా పట్ల, ఒక కళాకృతి పట్ల ఒక సీతారామ శాస్త్రి గారికి ప్రేమ లేకపోతే, తపన లేకపోతే, అన్నిటికన్నా ఇంపార్టెంట్ దార్శనికత, అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే విజన్ లేకపోతే రాయలేరు. ఏదో అయిపోయింది సినిమా, ఓకే వారంలో రిలీజ్ అట, ఇంతకంటే ఏముంటుందిలే, ఆమె తీస్తే బాగా తీసావు, బాగా తీయలేదు, ఏ ఒకటి అలా చెప్పలేదు యాక్చువల్గా. అదే సీతారామ శాస్త్రి గారి, కృష్ణవంశీ గారికి ఇంకొక పాట ఇచ్చారని. అదే సినిమా అంటే గులాబీ. మీరు ఐ థింక్ గులాబీలో అత్యద్భుతమైన పాట ఉంది. ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావు, ఈ వేళలో నీవు ఏం చేస్తూ సునీత గారికి పేరు మంచి ఒక రైజింగ్ తెచ్చిపెట్టిన సునీత గారు. యాక్చువల్గా ఆ పాట యాక్చువల్గా ఎలా జరిగిందంటే, గులాబీ సినిమాకి సంబంధించిన అప్పటికి 4 పాటలు 3 పాటలు అయిపోయినాయి. మామూలుగా అందులో ఉన్న పాటలన్నీ రాసేసారు, మ్యూజిక్ అంతా అయిపోయింది, కంపోజింగ్ అంతా అయిపోయింది, ఎవ్రీథింగ్ అయిపోయింది, సాంగ్స్ పాడటం కూడా అయిపోయింది, క్యాసెట్ అప్పట్లో క్యాసెట్లు కదా, క్యాసెట్ రిలీజ్కి సంబంధించి కూడా అయిపోయింది. అయితే ఏంటంటే ఆ రోజులో క్యాసెట్ ఎవరైతే రిలీజ్ చేసే ఆడియో కంపెనీలు ఉంటాయో వాళ్ళు ఎప్పుడూ కూడా మామూలుగా ఏ సైడ్ బి సైడ్ ఉండేవి. అప్పట్లో క్యాసెట్లు మీకు గుర్తుండే ఉంటుంది. క్యాసెట్ మనం పెట్టేవాళ్ళం, టేప్ రికార్డులు నొక్కేవాళ్ళం, అది అలా తిరుగుతూ పాటించేది ఆ మ్యాగ్నెటిక్ కోటింగ్ మీద. సో ఏ సైడు బి సైడు 2 సమానంగా ఉంటాయి. అవును, అందులో ఏ సైడ్లో 4 పాటలు ఉంటే బి సైడ్ 4 పాటలు ఉండాలి, అంతే కదా. ఏ సైడ్ 3 ఉంటే బి సైడ్ 3 ఉండాలి. అందులో అప్పట్లో తెలుగు సినిమా ఏ సినిమా అయినా కానీ అయితే 6 పాటలు 8 పాటలు ఉండేవి. అవును, అంతే తప్ప 5, 7 ఉండడం అనేది అంటే హైలీ. అది అరగంట 55 నిమిషాలు నిడివి ఉండే క్యాసెట్లు ఉండేవి. అందులో ఖచ్చితంగా 6 లేదా 8 పాటలు ఉండేవి. అవును, అందులో అప్పట్లో ఒక తప్పదనుకుంటే ఏం చేసేవారంటే, సినిమాలో పాట లేకపోయినా కానీ క్యాసెట్ కోసం పాట పెట్టేవారు. అవును, ఎక్స్ట్రా పాట ఉండేది. అలా ఈ మొత్తం గులాబీ సినిమా పాటలన్నీ అయిపోయిన తర్వాత క్యాసెట్ తీసుకెళ్ళినప్పుడు ఆడియో కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే, అందులో 5 పాటలే ఉన్నాయి, సో అందులో ఓ పాటైనా తీసేయండి, లేదా ఇంకో పాటైనా పెట్టండి అని. అప్పుడు కేవలం క్యాసెట్ కోసం ఏదోడు రాయాలి కాబట్టి రాసేసి దాన్ని కనుక మనం మ్యూజిక్ కంపోజ్ చేసేసి ఇచ్చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో శాస్త్రి గారిని పాట రాయమన్నారు. ఈ పాట అది అనుకోకుండా, ఎందుకంటే అదే సినిమాలో ఆల్రెడీ హీరో వెర్షన్ తోటి ఇలాంటిది ఒక పాట ఉంటుంది, ఇంకా మిగిలింది హీరోయిన్ వెర్షన్తో ఒకటి ఇస్తే బాగుంటుంది. అది సినిమాలో లేదు, కేవలం అది ఉన్నది ఒక ఆడియో క్యాసెట్ కోసం మాత్రమే. శశిప్రీతం గారు సంగీతం. కానీ శాస్త్రి గారు ఇది ఆడియో కోసమా, లెఫ్ట్ హ్యాండ్తో రాసేద్దాం అనుకోలేదు. ఇది నా పాట. నేను ఎప్పుడు శాస్త్రి గారి గురించి ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి అని అడిగితే కనుక సింగిల్ లైన్లో చెప్పండి అంటే ఏమంటానంటే, ఆయన పాట కోసమేనా, మనం పని కోసమేనా, పని పాట లేకుండా పని చేయకండి. అది బాగుంది, సూపర్. పని అనేది పూజ, పని అనేది వ్రతం, పని అనేది యజ్ఞం, పని అనేది దీక్ష, పని అనేది తపస్సు. పని నా కూతురు, పని నా నుంచి పుడుతూ నాకు నా కూతురు బాగుండాలని, అర్థవంతంగా బతకాలని, అందంగా బతకాలని, హోందాగా బతకాలని అనుకుంటున్నాం కదా. అందుకని ఏ పని చేసినా నేను ఆయన నుంచి ఏదైనా నేర్చుకున్నానంటే వన్ ఆఫ్ ద ఇదండి, ఏ పని చేసినా లీనమై చేయడం అనేది. ఆయన కూడా మీరు ఎప్పుడు గమనించే ఉంటారు, మనం వెళతాం, కూర్చుంటాం, మొదట 10 నిమిషాలు బాగానే ఉంటుంది, ఆ తర్వాత ఆయన పాటల్లోకి మనం తీసుకెళ్తారు. సాయంత్రం మనం 7ంటికి 8ంటికి వెళ్తాం, తెల్లారిగట్ట 4ంటికి బయటకు వస్తాం, ఎన్ని మాటలు మాట్లాడతారు. అవును, అలా ఆ రోజున ఆ పాట ఆడియో క్యాసెట్ కోసం రాయలేదు, ఆయన తన కోసం రాసుకున్నారు, అందంగా రాశారు. ఎలాగోలా రాయండి సార్ తప్పదు కాబట్టి అని అన్నా డైరెక్టర్ గారు, అంటే అలా అన్నారు నా ఉద్దేశం కదా కృష్ణవంశీ గారు, బట్ పర్పస్ ఆఫ్ దట్ సాంగ్ ఈజ్ ఓన్లీ రిమైనింగ్ ఎట్ ద క్యాసెట్. అయినా ఆయన అది ఎవరి చేత, అది ఆ పాట దాన్ని మీరు చెప్పినట్టుగా ఎవరో ఒకరి చేత పాడిస్తుందని చెప్పి అప్పటికే కోరస్ సింగర్గా ఎదుగుతూ ఉన్న సునీత గారి చేత పాడించారు. అవును, ఆవిడ పాడిన తర్వాత దానికి ఒక మాధుర్యం అందింది. అది విన్నారు, కులు మనాలు ఉన్నారు అప్పుడు, రామ్ గోపాల్ వర్మ గారు దానికి ప్రొడ్యూసర్ ఆయనే కాబట్టి
ఆయన అక్కడి నుంచి ఈ పాట విన్న తర్వాత ఇంత మంచి పాటని మనం పిక్చరైజ్ చేయబోతే ఎట్లా అని చెప్పి అందరూ రండి క్రూ అందరిని రప్పించి మళ్ళీ అక్కడ ప్రత్యేక పిక్చరైజ్ చేశారు. పాట గతినే మార్చేసింది, సినిమా గతినే మార్చేసింది. ఈ వరల్డ్కి ఆ పాట బతికుంది. పని చేస్తున్నప్పుడు మనం సత్సంకల్పంతో చేస్తే ఇవాళ దానికి రిజల్ట్ రాకపోవచ్చు, బట్ ఆవకాయ లాంటిది, ఊరి ఊరి ఇప్పుడు బాగుంటుంది. అమ్మ మాట లాంటిది పాట, ఊరి ఊరి బాగుంటుంది. ఇంతే యాక్చువల్గా. అందుకని సీతారామ శాస్త్రి గారు ఆయన ఏ పాటైనా, దాన్ని మనం చెప్పుకున్న సింధూరం పాట అయినా, ఇప్పుడు చెప్తున్న గాయం పాట అయినా, ఏ పాట రాసినా చివరిలో అలవైకుంఠపురంలో మామూలుగా అన్ని పాటలు గొప్పవే, మనమేమీ దాన్ని కాదని అనలేం. అందులో ఉన్న బుట్టబొమ్మ పాట కావచ్చు, లేదా ఇతరతర పాట. అవును అవును. కానీ మీకు ఇష్టమైన, మీకు నచ్చిన పాట మీ దాన్ని సామజవర గమన నిన్ను చూసి నేను పాడడానికి ధైర్యం చేస్తున్నాను, మీరు ఉండగా పాడకూడదు యాక్చువల్గా. చూడే నా కళ్ళు ఆ చూపులను అసలు ఆ పాట నాకు ఇప్పుడు గుర్తండి. ఆ పాట సినిమా రిలీజ్ అయిపోయింది. ఒక 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత అనుకోకుండా వేరే పని మీద ఫోన్ చేశారు నాకు ఆయన, సీతారామ శాస్త్రి గారు. సీతారామ శాస్త్రి గారితో నాకున్న చాలా చక్కని అనుబంధం ఏంటి అంటే, 6 నెలలకు 5 నెలలకు 3 నెలలకు మాట్లాడుకోవడం, ఎవ్రీడే మాట్లాడుకోవడం, బర్త్డే విషెస్కి మాట్లాడుకోవడం అనేది దాదాపు లేదు. బై నేచర్ నేను బర్త్డే విషెస్ లాంటికి వ్యతిరేకం. నేను బర్త్డే చేసుకోకూడదని, ఎవరు చేసుకోకూడదని కోరుకునే వ్యక్తిని, కొంచెం ఆ బ్యాచ్ నాది. అందుకని సీతారామ శాస్త్రి గారికి బర్త్డే విషయం చెప్పడం ఇప్పుడు చేయలేదు నేను. బట్ ఎప్పుడైనా మాట్లాడిన సందర్భం ఏదైనా ఉంటుందంటే ఏంటంటే, అంతకు మనకి ఏదో 4-5 పాటలు వరుసగా వింటాం, మనం ఉద్యుక్తులు అవుతాం, వెంటనే మనం ఫోన్ చేయడం, లేదా ఆయన ఫోన్ చేయడం, అలా ఫోన్ చేశారు. ఈ పాట గురించి నాకు తెలిసి ఒక అరగంట సేపు చెప్పారు నాకు. మామూలుగా ఒక ప్రణయ గీతంలా మాత్రమే కనిపిస్తుంది, కానీ ప్రణయ గీతంలోనే ఎన్ని అర్థవంతమైన పదజాలాలను ఆయన ఇమిడ్చారని చెబుతూ మొత్తం పాటలో ఎక్కడా అందులో అబ్సిడిటీ కానీ లేకపోతే అనర్థవంతమైనవి కానీ లేకుండా మొత్తం పాటని యాజిటీజ్గా రాస్తూనే అక్కడ ఉన్న పాత్రకి వాటికి, ఆ పాత్ర కూడా మళ్ళీ సినిమా పరంగా చూసినప్పుడు కాళ్ళకు సంబంధించిన ఎపిసోడ్స్ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి రాస్తున్నా దాని వెనకాల ఎన్ని ఇమిడ్చారు. ఒక పెంకితనంతో కూడిన హీరో తాలూకు వాటిని, ఒక ఏదో జాబ్ చేస్తూ ఉన్న ఒక అమ్మాయి లాంటిది, వీళ్ళిద్దరి మధ్యన ప్రేమ సాగుతూ ఉన్నప్పుడు ఆ ప్రేమలో కూడా మళ్ళీ చాలా ఏదో, ఇప్పుడు హయ్యర్ లోయర్ లెవెల్ని ప్రేమించడం జరుగుతుంది కానీ లోయర్ హై లెవెల్ని ప్రేమించడం జరగదు అక్కడ మామూలుగా. వీడేమో ఎంప్లాయర్గా అనిపించినప్పుడు దీనంతటిని ఎలా రాశారు. దీంట్లో మళ్ళీ అవసరమైతే ఒక తాత మనవరాలు ఇద్దరు మాత్రమే మాట్లాడుకున్నా కూడా ఈ పాట ఎలాగ అనువర్తింప చేయవచ్చు అని. అవును. సో అందుకని అంటే ఇన్ని రకాలు ఆలోచిస్తారా ఒక పాట రాసేటప్పుడు అనిపిస్తుంది యాక్చువల్గా సీతారామ శాస్త్రి గారు. శాస్త్రి గారు గంగావతరణం ఇవన్నీ అంటే ఇలాంటి కళాఖండాలు మనకి పరిచయం అయిన తర్వాత ఆయన అత్యంత శివభక్తుడు కాబట్టి ఆయన ఆలోచనలు బహుశా ఒక బాణీలో ఉంటాయి అనుకుంటాం. కానీ నేను ఆశ్చర్యపోయిన విషయం ఆయనకి సర్వమత సమానత్వం, సర్వధర్మ ఇంకా చెప్పాలి ఏకత్వం, అండ్ అలాగే మూలం నుంచి పట్టుకుని అర్థం చేసుకునే ఒక విశాలమైన దృక్పథం ఏదైతే ఉందో అది నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎవరి గురించో ఒకసారి ఆయన చమత్కారం ఒకటి, ఎవరి గురించో ఒకసారి చెప్తూ ఫలానా వ్యక్తి అండి అది ఆయన సన్యాసం తీసుకున్నారంటే వెంటనే చూసి సన్నాస అని అడిగారు. ఆ చమత్కారం అలాంటి. అవునవును. అంటే అన్ని కోణాలుండే బాబాయ్ గారు. అవును. అందరినీ వదిలేసిన వాడు సన్యాసి, అందరూ అతను వదిలేస్తే సన్నాసి. నిజమే. ఆయన ఇంకోటి ఉందండి యాక్చువల్గా, మీకు అంటే గంగావతరణం గుర్తు చేశారు కాబట్టి, శంకరాభరణం సినిమా రిలీజ్ అయింది 1980లో. అవును. శంకరాభరణం యూనిట్కి కాకినాడలో సన్మానం చేయాలని ప్లాన్. సో అప్పుడు కాకినాడలోనే సీతారామ శాస్త్రి గారు ఉన్నారు. అప్పటికే ఆయన భరణి అనే పేరుతోటి మంచి మంచి కవిత్వం రాస్తున్నారు, కథలు అవి రాస్తున్నారు. లోకల్గా గొప్ప కవిగా ఆయనకి పేరుంది కాబట్టి ఈ శంకరాభరణ యూనిట్ కనుక, ముఖ్యంగా కె విశ్వనాథ్ గారిని కనుక మీరు పొగుడుతూ, ఈయన ఇంత గొప్ప అంత గొప్ప అని పొగుడుతూ, పైగా తెలుగు సినిమాలు 1980 అంటే ఖచ్చితంగా సంధి కాలంలో ఉన్నాయి. తెలుగు సినిమాలో ఒక డ్యాన్సులు, చాలా చాలా ఫైట్స్ ఇతరత్రా ఉన్న రోజుల్లో ఒక శంకరాభరణం వచ్చింది. సో దీన్ని చాలా అందంగా చెబుతూ రాయమని అడిగినప్పుడు సీతారామ శాస్త్రి గారు ముందు ఒప్పుకోలేదు.
ఒక వ్యక్తి మీద నేనేం రాస్తాను అలా పొగుడుతూ రాయడం అనేది ఏదో ప్రశంసాపత్రము సన్మాన పత్రము అవుతుంది అన్నట్టుగా ఆయన కొంచెం రిలక్టెంట్గా ఉన్నారు. సరే మొత్తం మీద ఒప్పుకున్నారు, రాశారు. నాకలోకం ఇది నా పుట్టిన ఇల్లు అంటూ గంగా అవతరణ రాశారు. అది ఓ పక్కన చూస్తేనేమో గంగ ఏ విధంగా నేలకు వచ్చింది, భగీరథ ప్రయత్నంలోంచి సగర దానికి సంబంధించినవి ఉంటాయి. అట్ ద సేమ్ టైం అదే సందర్భంలో ఇది కె విశ్వనాథ్ గారికి శంకరాభరణానికి ఆ కథకి ఆ కథానుకూలతకి అనువర్తించినప్పుడేమో దీనికి సరిపోతుంది. ఇలాగా ఆయన ఉండేలా రాశారు యాక్చువల్గా. అవును, అయిపోయింది. విచిత్రం ఏంటంటే ఈయన ఎంత కష్టపడి రాసిన దాకా ఉండి ఆ రోజున సన్మాన సభలో ఈ పాటని ఈయన గొంతు ద్వారా వినిపించే అవకాశం దక్కలేదు. అసలు వినిపించే అవకాశమే దక్కలేదు. డిసప్పాయింట్మెంట్ నెంబర్ 1. కానీ ఒక 4 ఏళ్ల తర్వాత 1984లో జననీ జన్మభూమి అని ఒక సినిమా